ఫ్రెండ్స్ ఈరోజు రెడ్మీ వాళ్ళు మన ఇండియాలో రెడ్మీ 15 5G బడ్జెట్ 5G మొబైల్ లాంచ్ చేస్తున్నారు. సో ఈరోజు నేను మీకు దీనికి సంబంధించిన ఇనిషియల్ ఇంప్రెషన్స్ని షేర్ చేస్తాను. విత్ కార్డ్ ఆఫర్తో అరౌండ్ ఇది 12 లేదా 13,000 రూపాయల బడ్జెట్లో పెట్టబోతున్నారు. సో ఈ పర్టికులర్ బడ్జెట్లో దీంట్లో ఏం బాగున్నాయి ఏం బాగాలేదు అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఒకసారి బాక్స్ అబ్జర్వ్ చేస్తే రెండు విషయాలు. బాక్స్ డిజైన్ కంప్లీట్గా చేంజ్ చేశారు. అండ్ రెండోది రెడ్మీ బ్రాండింగ్లో ఇంతకుముందు మనకి ఒకటే క్యాపిటల్ ఉండేది, మిగతా అన్ని స్మాల్స్ ఉండేవి. బట్ ఈ పర్టికులర్ మోడల్ నుంచి వీళ్ళు అన్ని క్యాపిటల్ లెటర్స్ని యూజ్ చేస్తున్నారు. వీళ్ళ బ్రాండింగ్ని క్యాపిటల్ అన్ని లెటర్స్తో యూజ్ చేస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. ఇది చూడటానికి ఇప్పుడు కొంచెం స్టైల్గా కొంచెం డిఫరెంట్గా అయితే అనిపిస్తుంది. అండ్ ఇక్కడ బాక్స్ పైన ఇంకా మేడ్ ఇన్ ఇండియా, అలాగే ఏ పవర్డ్, అలాగే మీకు ఫ్రీ ఛార్జర్ వర్త్ 1999 రూపాయలు అని పెట్టారు. అంటే బాక్స్లో మనకి ఛార్జర్ ఇస్తున్నారని చెప్తున్నారు. మ్యాసివ్ 7000 mAh బ్యాటరీ, అలాగే స్నాప్డ్రాగన్ 6S Gen 3 ప్రాసెసర్. బ్యాక్ సైడ్ రెడ్మీ అన్ని డీటెయిల్స్ బ్యాక్ సైడ్ ప్రింట్ చేస్తారు. ఇక్కడ మీరు స్క్రీన్ మీద అబ్జర్వ్ చేసుకోవచ్చు. 50 మెగాపిక్సెల్ కెమెరా మన దగ్గర ఉంది. 8GB 256GB మోడల్ ఫ్రోస్టెడ్ వైట్ అనే కలర్ అనమాట. ఇది నాకు తెలిసి ఇది టాప్ మోడల్ అనుకుంటా. బేస్ మోడల్ 6GB 128GB మోడల్ ఉండే అవకాశం ఉంటుంది. సార్ వాల్యూస్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేస్తున్నాయి. సార్ వాల్యూ మీకు హెడ్కి ఏమో 0.862 ఉంది, బాడీకి ఏమో 0.815 ఉంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం ఇది ఇండివిజువల్గా 1.6 కంటే బిలో ఉండాలి. సో యాజ్ పర్ ది స్టాండర్డ్స్ వీళ్ళు మెయింటైన్ చేశారు. బాక్స్ లోపల మీకు ఫోన్ ఉంటుంది, ఫ్రోస్టర్ వైట్ కలరు, అలాగే ఒక టీపీ కేస్ ఉంటుంది, ఒక 33 వాట్స్ ఛార్జర్ ఉంటుంది, అలాగే మీకు ఒక Type-C కేబుల్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. రెగ్యులర్గా మనకు అన్ని బాక్సుల్లో కూడా ఇలాగే వస్తుంది. కమింగ్ టు ద ఫోన్ డిజైన్, ఈ ఫోన్ బేసికల్గా మీరు చేతిలో పట్టుకోగానే ఫస్ట్ చాలా హెవీగా చాలా బల్క్గా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. దానికి రీజన్ ఏంటంటే దీంట్లో 7000 mAh బ్యాటరీ, చాలా లార్జ్ బ్యాటరీని యూజ్ చేస్తున్నారు. అది కూడా మళ్ళీ సిలికాన్ కార్బన్ టెక్నాలజీ కాదు. ఇంత తక్కువ బడ్జెట్లో సిలికాన్ కార్బన్ టెక్నాలజీని యూజ్ చేయరు కదా. రెగ్యులర్ లిథియం అయాన్ బ్యాటరీని దీంట్లో యూజ్ చేశారు. సో లిథియం అయాన్ బ్యాటరీ అంటే చాలా పెద్దగా ఉంటుంది, దానివల్ల దీని వెయిట్ కూడా పెరిగిపోతుంది. అట్ ద సేమ్ టైం దీంట్లో డిస్ప్లే కూడా 6.9 ఇంచెస్ ఉంటుంది, చాలా పెద్ద డిస్ప్లే. దానివల్ల ఆబ్వియస్గా దీని వెయిట్ అనేది పెరిగిపోయింది. వీళ్ళు క్లెయిమ్ చేసేదే 270 grams. నేను టెస్ట్ చేసినప్పుడు 220 grams వచ్చింది. అంటే చాలా పెద్ద బాడీని పట్టుకున్న ఫీలింగ్ అయితే ఆబ్వియస్గా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కంప్లీట్గా ప్లాస్టిక్ డిజైన్తో తీసుకొచ్చారు. చుట్టూ ఉన్న ఫ్రేము చేసేసి మొత్తం కూడా మీకు ప్లాస్టికే, బ్యాక్ సైడ్ కూడా ప్లాస్టిక్ని యూజ్ చేశారు. టాప్లో మీకు IR బ్లాస్ట్ ఉంటుంది, విచ్ ఇస్ వెరీ గుడ్. ఇంత తక్కువ బడ్జెట్లో కూడా వీళ్ళు దీన్ని కంటిన్యూ చేస్తున్నారు. బాటమ్ సైడ్ మీకు మెయిన్ మైక్రోఫోన్, Type-C పోర్ట్, మెయిన్ స్పీకర్ గ్రిల్ ఇక్కడ ఉంటుంది. దీంట్లో ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే ఇందులో మీకు సింగిల్ స్పీకర్తోనే వస్తుంది, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ దీంట్లో వీళ్ళు ఆఫర్స్ చేయట్లేదు. అండ్ రైట్ సైడ్ మీకు వాల్యూమ్ ర్యాకర్స్తో పాటు పవర్ బటన్, అందులోనే ఇన్బిల్ట్గా మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్లు. అబ్బా ఎన్నాళ్ళు అయిపోయింది ఇది చూసి. ఫైనల్గా మళ్ళీ బ్యాక్ టు ఓల్డ్ డేస్ లాగా వీళ్ళు LCD స్క్రీన్ దీంట్లో యూజ్ చేశారు. అందుకని సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ దీంట్లో ఉంటుందన్నమాట. సో వీళ్ళు తక్కువ క్వాలిటీ AMOLED ప్యానల్ అయినా AMOLEDకి వెళ్తే బాగుండేదేమో. ఇది నా రెండో అబ్జర్వేషన్, గుర్తుపెట్టుకోండి. ఇది AMOLEDతో వెళ్తే బాగుండేది. ఈ రోజుల్లో అందరూ కూడా చిన్న చిన్న బ్రాండ్లు కూడా AMOLED ప్యానల్తోనే వెళ్తున్నారు. వీళ్ళు మాత్రం LCD స్క్రీన్ని యూజ్ చేశారు. సో ఇదైతే కొంచెం అడ్జస్ట్ అవ్వాల్సిన పాయింట్ అయితే ఉందన్నమాట. సో ఓవరాల్గా ఫోన్ చేతిలో పట్టుకున్నప్పుడు హెవీగా ఉంటుంది ఆబ్వియస్గా. అలాగే ఇది మీకు IP64 వరకు మాత్రమే రేటింగ్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో బిల్డ్ క్వాలిటీ మాత్రం ఓకే ఇష్గా ఉన్న బిల్డ్ క్వాలిటీ, గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు ద డిస్ప్లే, LCD స్క్రీన్ 6.9 ఇంచెస్, 144Hz రిఫ్రెష్ రేట్. ఇది ఈ పెద్ద రిఫ్రెష్ రేట్ పెద్ద మనకు ఉపయోగం కూడా పడదు. ఎందుకో వీళ్ళు ఇంత 144Hzకి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదని అడిగితే. సో పెద్ద రిఫ్రెష్ రేట్ ఉందని చెప్పుకోవడం తప్ప. సో విచ్ ఇస్ ఓకేష్ డిస్ప్లే అనమాట ఇది. అండ్ క్వాలిటీ మాత్రం బాగానే ఉంది. నిజానికి డైలైట్ కండిషన్లో LCD స్క్రీన్స్ చాలా బెటర్గా కనిపిస్తూ ఉంటాయి మనకి. అండ్ దీంట్లో HBM ఏమో 700 nits వరకు ఉంటుంది, పీక్ బ్రైట్నెస్ ఏమో 850 nits ఉంటుంది. మ్యాక్సిమం అలాగే ఉంటుంది LCD స్క్రీన్స్లో, విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్. నిజానికి బాగుంది. డైలైట్ కండిషన్లో కూడా చాలా నీట్గానే కనిపిస్తూ ఉంటుంది. వీడియోలు చూసుకోవడానికి ఎక్కువగా మీడియా కన్జ్యూమ్ చేసే వాళ్ళకి, పెద్దవాళ్ళకి ఆబ్వియస్గా చెప్పాలంటే ఇంట్లో పెద్దవాళ్ళకి ఇవ్వడానికి ఒక ఫోన్ కావాలి, వాళ్ళకి పెద్ద బ్యాటరీ కావాలి. ఎక్కువ బయటకు వెళ్ళి పనిచేసే వాళ్ళు ఉంటారు, మార్నింగ్ వెళ్తారు, ఎప్పుడో ఈవినింగ్కి వస్తారు, వాళ్ళకి బ్యాటరీ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడికి వెళ్ళినప్పుడు పాటలు పెట్టుకొని పని చేసుకుంటూ ఉంటారు. అలాంటి కేసెస్లో ఇప్పుడు బాగా ఉపయోగపడుతుంది అనమాట, ఇది గుర్తుపెట్టుకోండి. సో అలాంటి వాళ్ళకి మాత్రం ఇది చాలా సూపర్గా సెట్ అవుతుంది. బ్యాటరీ లైఫ్ ఎక్కువగా హెవీగా ఇస్తారు కాబట్టి. సో డిస్ప్లే క్వాలిటీ కూడా వాళ్ళకి పెద్ద ప్రయారిటీ కాదు కాబట్టి సో అది అయితే ఓకే అనమాట. సో డిస్ప్లే అయితే ఓవరాల్గా బాగానే ఉంది, కానీ AMOLED ప్యానల్తో వెళ్తే బాగుండేది అనేది నో పాయింట్. దీంట్లో Qualcomm Snapdragon 6S Gen 3 ప్రాసెసర్ని యూజ్ చేశారు, విచ్ ఇస్ 6nm ప్రాసెసర్. TSMC మీకు మోడరేట్ యూజింగ్ అయితే బాగానే ఉంటుంది, మోడరేట్ గేమ్స్కి అయితే బాగానే ఉంటుంది. బట్ ట్విస్ట్ ఏంటంటే దీంట్లో నేను Android benchmark scores ఇన్స్టాల్ చేద్దామని ట్రై చేస్తుంటే ఇన్స్టాల్ చేయనిట్లేదు. సో అందుకని దాన్ని టెస్ట్ కూడా చేయలేదు, అదైతే వదిలేయండి. అండ్ మోడరేట్ గేమింగ్ అయితే గేమ్ ఆడటానికి ఆడటానికి పనికి వస్తుంది. బాగా హెవీ గేమింగ్ అయితే
అస్సలు పనికిరాదు. సో ఒక హాఫ్ అన్ అవర్ గేమ్ అయితే ఆడుకోవచ్చు. అది కూడా మీకు ల్యాక్స్ నోటీస్ చేసే అవకాశం అయితే ఆబ్వియస్గా ఉంటుంది. ఇది ఒక పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఫోన్ కూడా కాదు, గుర్తుపెట్టుకోండి. రెగ్యులర్ టాస్క్లు అయితే బాగానే ఉంటుంది. అండ్ ఇది రెడ్మీ ఫోను, ఆబ్వియస్గా మనకి బ్లాట్వేర్ అనేది చాలా హెవీగా ఉంటుంది, అన్ని అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ ఇంట్రెస్టింగ్లీ షామీ వాళ్ళ డైలర్తో వస్తుంది. ఆండ్రాయిడ్ 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది, విచ్ ఇస్ వెరీ గుడ్. నిజానికి చాలా ఫోన్స్ ఆండ్రాయిడ్ 14తో కూడా లాంచ్ చేసే మహానుభావులు ఉన్నారు. వీళ్ళు ఆండ్రాయిడ్ 15తో అయినా లాంచ్ చేశారు, బడ్జెట్ ఫోన్ అయినా సరే. అండ్ ఒక 2 సంవత్సరాల పాటు సాఫ్ట్వేర్ అప్డేట్స్ కూడా ఇస్తారు. ఐపీఓఎస్ కాబట్టి బాగానే ఉంటుంది. రెగ్యులర్ ఫీచర్స్ అన్నీ కూడా మీకు చాలా బాగానే ఉంటుంది. అండ్ దీంట్లో గెట్ యాప్స్ తీసేశారు, ఇండస్ యాప్ స్టోర్ తీసుకొచ్చారు ఫోన్పే వాళ్ళది. సో అది కొత్త యాప్ స్టోర్, అది కూడా నోటిఫికేషన్స్ పంపిస్తూ ఉంటుంది. సో దాన్ని వీలైతే అన్ఇన్స్టాల్ చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. సో ఇది దీంట్లో ఉన్న ఓఎస్ ఇవన్నీ డీటెయిల్స్ అనమాట. అండ్ కెమెరా విషయానికి వెళ్తే బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. సో ఓకే కెమెరా అనమాట అది. అండ్ రెండో ఒక 2 మెగాపిక్సెల్ కెమెరా లాంటిది ఉంటుంది, అది వదిలేయండి. ఫ్రంట్ సైడ్ 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. కెమెరా సెంట్రిక్ ఫోన్ కూడా పెద్దగా ఏం కాదు, జస్ట్ రెగ్యులర్ షాట్స్ తీసుకోవడానికి అయితే బాగానే ఉంటుంది. కొంచెం పర్లేదు, డీటెయిల్స్ కూడా అంతంత మాత్రంగానే వస్తాయి అనమాట. కెమెరా సెంట్రిక్ ఫోన్ కూడా కాదు. బ్యాక్ సైడ్ 1080pతో రికార్డ్ చేసుకోవచ్చు, ఫ్రంట్ సైడ్ కూడా 1080pతో రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ 7000 mAh బ్యాటరీ ఇస్తున్నారు, విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్. 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, అంత లేదని 2 గంటలు అయితే ఛార్జింగ్ పడుతుంది. అండ్ రివర్స్ ఛార్జింగ్ కూడా ఉంది దీనికి, రివర్స్ వైర్డ్ ఛార్జింగ్. ఇది మీకు 18 వాట్స్ వరకు సపోర్ట్ చేస్తుంది అనమాట, విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్ అనమాట. సో బ్యాటరీ లైఫ్ ఎక్కువ కావాలి, మీడియా కన్జ్యూమ్ చేసే వాళ్ళకి ఇది సూట్ అవుద్ది. అంతేగాని గేమ్ ఓరియంటెడ్, కెమెరా ఓరియంటెడ్ ఫోన్ అయితే ఖచ్చితంగా కాదు, గుర్తుపెట్టుకోండి. 12,000 రూపాయల బడ్జెట్లో పెడతారు, ఆఫర్స్ వెళ్తే బెటర్ ప్రైస్కి వస్తే అప్పుడు చూసుకోండి. సో ఇది రెడ్మీ 15కి సంబంధించిన నా ఇనీషియల్ ఇంప్రెషన్స్. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో ఖచ్చితంగా రాయండి. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ అఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.